అవుతలేదు ఒకటిన్నర కొడుకులారా కొడుకులారా తుప్పి పట్టుకొచ్చిన అన్నప్పుడే నా కొడుకులారా ఏది మీ నాన్న ఏది నీలాద్రి రాజు ఏడి ఏడి మీ నాన్న ఏడి నీలాద్రి రాజు ఏడి ఏడి మీ నాన్న ఏడి కొడుకులారో మీ తండ్రి నీలాద్రి రాజు ఏడవాయరా అయ్యా కొడుకులారా మీ తండ్రి నీలాద్రి రాజు ఏడవేంటి కొడుకులారా నాయన అడవిలో పోయిండు ఇచ్చిపెట్టచ్చినాం అడవిలో ఇడిచిపెట్టొచ్చినాం ఇచ్చిపెట్టచ్చినాం అంటే అయ్యే 2000 అయ్యే 2000 అడవిలోన తండ్రి 2 కళ్ళు పోతే నాయన పాడవాడ నాయన మీద మన్ను నాయన మీద దుమ్ము అయ్యా ఎక్కడన్న పోనీ అని అడిలోన ఎడి చచ్చిన అందరే రాత్రి రాజా నలుగురి కొడుకులను తీసుకొని నేను నలుగురు కొడుకులు నేను ఇలా నీ 2 కళ్ళు పోతే నాయన పాడవాడానికి నిన్ను అని నోడేసి పెట్టిల్లా లేకపోతను నిన్ను వాడు విడిచిపెట్టి వచ్చిన అన్నారు కొడుకులారా నువ్వు ఎట్లా నాయన మాతాలు పోసి సారే రక్తం పుట్టెడు వేసి పుట్టెడంతా మనం వేసి పుట్టెడు ఏవుల పంటెడు బొక్కల్లా నేను మిమ్మలగన్నా పన్నల్లా ఇచ్చిన తండ్రి వదిలిపెట్టి ఎట్లా మీరు వచ్చిరో అయ్యయ్యోనే అయ్య నీలాద్రి రాజా అడిలోనే ఇడిచి పెట్టచ్చు నువ్వు ఎన్ని కష్టాలు పడతానో ఎన్ని బాధలు పడతానో అయ్యయ్యో నీలాద్రి రాజా అయ్యయ్యో అయ్యయ్యో నీలాద్రి రాజా అయ్యయ్యో కొడుకులారా నీకెత్తున్నా కొడుకులారా నీకెత్తే అయ్యో అడిగిలా పెట్టి అడిగిలా పెట్టి ఇచ్చిన తండ్రి ఇచ్చిపెట్టి అడిగిలో ఇచ్చిపెట్టి ఎంతగానో మనసు కొడుకులారా ఆ తల్లి చూడవే అమ్మా
పోతాందా అడవిలో నీలాద్రి మారదు చెట్లు గుట్లు పట్టుకుంటాడు కొడుకులారని కన్ను లేని కబోజ పచ్చయింది కొడుకులారా కొడుకులు అంటే కొడుకుల తాడు లేదు కొడుకులు అని వెళ్ళిపోయి ఈ అడవిలో మాత్రం చెట్లు పట్టుకుంటాడు కొడుకులు అంటాడు నీలాద్రి మారదు పిల్లగాడు చంద్రమారాజు చంద్రమారాజు తిరుక్కుండా చూడవమ్మా ఆ కళ్ళు వేర తండ్రి వేడిగా అదే పాట ఎమ్మడి వెళ్ళిపోతానా అని బాళతా ఉన్నాడమ్మా తండ్రి చూసినమని రాత్రి మహారాజు కొడుకులారా పగల మా చెల తండ్రి తేజ కొడుక మీరు ఎక్కడ వద్ద తులసిపతి రాజా అని కొడుకులాడుతా నేను చూసి తెలిసిన మహారాజు అయ్యో బాబు నీలాద్రి రాజా నాయన నీలాద్రి రాజా ఏంది బాబు ఏంది నాయన నీకేమైంది నాయన ఏంది బాబు నువ్వు అడిగిన పుట్టులు ఆడతావు అన్నాడు కొడుక జలచంద్ర మహారాజుని ఏమంటే చెప్పాలరా మీరు ఇవ్వాలంటే నేను జలచంద్ర మహారాజు అన్నాడు కొడుక జలచంద్ర మహారాజా నేను ఏమంటే చెప్పాలరా కొడుకు నాయి రెండు కళ్ళు వేయినందుకు కొడుకులను నన్ను ఎంతో మంది అడిగిన కొడుకులా ఇచ్చిపెట్టి నా కొడుకులను వెళ్ళిపోయారు నాయన ఇడిచిపెట్టిపోయిందని ఎప్పుడు అన్నాడు జలచంద్ర మహారాజు అనుకున్నాడు బాబు నీ కొడుకులు ఇడిచిపెట్టిపోయినందుకు నీ ఇంటిగా నిన్ను వడగొట్టేస్తారా నీ ఇంటిగా నీ వడగొట్టేస్తే నీ భార్య నీ పిల్లలకు అప్పచెప్పేస్తా నీ ఇంటిగా నిన్ను వడగొట్టేస్తారమ్మా అని ఆ కన్న తండ్రి నీలాద్రి మారదు అని పిల్లగానికి ఏమెరక నీలాద్రి మారదు రెక్క జలచంద్ర మహారాజు పట్టుకోలేదు దక్షిణాది డబల్ రాజు వెళ్ళిపోతున్నా అని పేరు మీనా చదువుతారు మరి మాట్లాడగా తండ్రి వెంకటయ్య తల్లి సరోజన బిడ్డ సప్నవ్వ పేరు మీనా ఇంత ఉండదు తాగుతుండదని మా బిడ్డ మాకు కనబడుతుంది అని మరి మాత్రం అనగా 101 రూపాయలు శివ శివరన్నారగా సప్నవా ఎడగాన రారయ్యని బిడ్డ సప్నవా సప్నవా ఏమి చెప్పిపోయిందా ఓ వాసరోజన నేను వెళ్ళిపోతున్నా నా బాకీ తీరిందా ఓ బాబు వెంకటయ్యా నేను వెళ్ళిపోతున్నా నా బాకీ తీరింది నా రుణము పడిచిందా మొతుకులు దాటాయే ముఖంగాన రాదాయే నీ బిడ్డ తప్పనవా నీ బిడ్డ నీ కల్లా నీ కాది కత్తెరా నీ బిడ్డ తప్పనవా నీ కాది కత్తెరా బేగులో సిపాయనా గుండెలు కూలిపాయనా ఏదిగా సప్నవా సరోజన నేను వెళ్ళిపోతున్నా నిందున్న చెరువును గండి పెట్టిపోతున్నా నువ్వు కన్నా కడుపుకు బోధ పెట్టిపోతున్నా ఓ అవ్వ సరోజన నా బాకీ తీరిందా నా రుణము తీరిందా సప్నమ్మ పేరు మీనా తండ్రి వెంకటయ్య తల్లి మాత్రం సరోజనవ్వ తింటే ఉండదు తాగుతున్నదని 101 రూపాయి 101 రూపాయి మరి సాంబయ్య పేరు విన తన బలగం తింటే ఉండదు తాగుతున్నదని
రాయమల్లు సాగర్ల రాయమల్లు సాగర్ల రమణయ్య సాగర్ల రమణయ్య సాగర్ల రాజయ్య సాగర్ల రాజయ్య సాగర్ల చిన్న రాజయ్య సాగర్ల చిన్న రాజయ్య సాగర్ల సంపతు సాగర్ల సంపతు సాగర్ల చిన్న సంపతు సాగర్ల చిన్న సంపతు సాగర్ల చిన్న మొగిలి సాగర్ల చిన్న మొగిలి సాగర్ల చంద్రయ్య సాగర్ల చంద్రయ్య సాగర్ల పెద్ద మొగిలి సాగర్ల పెద్ద మొగిలి సాగర్ల రవి సాగర్ల రవి సాగర్ల చక్రపాణి సాగర్ల చక్రపాణి సాగర్ల పెద్ద తిరుపతి సాగర్ల పెద్ద తిరుపతి సాగర్ల చిన్న తిరుపతి సాగర్ల చిన్న తిరుపతి సాగర్ల తిరుపతి సాగర్ల తిరుపతి సాగర్ల సతీషు సాగర్ల సతీష్ సాగర్ల రాంబాబు సాగర్ల రాంబాబు సాగర్ల కుమరయ్య సాగర్ల కుమరయ్య ఇలా బాలు అంత ఇంత కలిసి ఇంత బలగం ఉండేప్పటికే అంత బలగములా మరి ఎందుకు అంటే తిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు మరి మాత్రం అనగా రాగి దచ్చ నేర్చి మాత్రం అనగా పుణ్యవంతులు మాత్రం అనగా మరి 10 పైసలు దానం చేస్తే చచ్చిన వారి జీవి తరగా అందుతాక మరి సామయ్య పేరు అయినా ఇంతమంది బలగం కలిసి 101 రూపాయి ఈ ఏడియా సామయ్య జయరామ ఎక్కడ కనరాడో బలగాన్ని వాసినాడా జయరామ వడల ఇల్లుగా అందరినీ కాదన్నడా సామయ్య అడిగిన ఇల్లుగా బలగా బలగవా జయరామ నేను నీ పోతున్నా బలగాన్ని వాసినాడా జయరామ వడల ఇల్లుగా కోరుకున్న సాంబయ్య జయరామ కొడుకుల వాసిబాయ జయరామ రాకబాయ జయరామ సుజన ఒకబాయ జయరామ మంది బలగం మరి బలగం ఉండేప్పటికీ సాంబయ్య పెరిగిన 101 రూపాయి కొలుగురి మదనయ్య మనవడు సాంబయ్య పేరు విన తాత కొలుగురి మదనయ్య మరి మాత్రం తింట ఉండి తాగుతున్నదని మరి 100 రూపాయలు 101 రూపాయి అలల్ల నేరల్లో అల్ల నేరల్లో అలల్ల నేరల్లో మనవాడు ఏమంటా చెప్పి పోయిందా మనవాడు సాంబయ్య తాత మదనయ్య నేను పోతన్నా నేను ఉంటలేను సాంబయ్య రూపుగాన రాదు ఇక రాకగాన రాదు ఎవడు గొంతావంగా ఎవరు అడ్డం లేరు అల్లనే పోతాత పోతన్నా నా బాకి తీరే అల్లనే పోతాత మదనయ్య నేను పోతన్నా నా పండుగ ఉడికిందా రావాయ పేరు మాసిపాయ నా పేరు మాసిపాయ తాత మదనయ్య సాంబయ్య పేరు విన 101 రూపాయి 101 రూపాయి తండ్రి ఇలాంటిది రాదు వల్ల వల్ల ఏడ్చుకుంటా కొండలు కోగు మాత్రం పునుకులాడుతాడు చెట్టు తలుగుతా కొడుక పగడాత్రి ఎక్కడ కాకుండా నన్ను చేసిపోతిర్రా అడవినే ఇడిచిపెట్టిపోతిరి మీరు కన్న తండ్రిని కాదారా పాపాత్ములారా ఎంత పని చేతిరని వల్ల 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 ఏడతాండే నావాగా వల్ల వల్ల ఏడుకుంటా తిరుగుతాడు దేవ దేవ దేవా ఆ గుట్టలా ఎదుగుతూ రామ నడిచి నడిచి మాత్రం అడ్డం పడతాడు అడ్డం పడ్డాక అమ్మాడుకుంటున్నాడు వంటరా కొడుకులు అంటారు కొడుకులతో ఇంకో వెంట నన్ను అడిగి విడిచిపెట్టి పోయి
బిడ్డలై పుట్టబోయిరా నేను బతుకు దేవదేవా నా బతుకు పాడువాడా రామ రామ గుట్టు గునుకులాడతాడు గుట్ట గుట్ట గునుకులాడతాడు అడ్డం పడతాడు చెప్పాను వల్ల వల్ల కొడుకులారా అంటే ఏ కొడుకు లేడు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతే ఆఖరికి పిల్లగాడు మాత్రం అనగా అడిగి పోయి మళ్ళా మాత్రం వెనుకో మరి వస్తాడు ఈయన తిరుగుతాడు గుడ్డోడు ఎడిపోతాడు గుడ్డోడు వచ్చి మాత్రం అనగా అంతా తిరుగుతాడు ఈయనే తట్టుకుంటాడు ఈయన తిరుగుతాడు అటు పోయిన కొడుకు ఇటు మరి వచ్చాడు కొడుకులారా పగడాది నీలాద్రి రాజా ఎవరు బిడ్డ నేనయ్యా అప్పటి పిల్ల జలచంద్ర మహారాజును కొడుకును జలచంద్ర మహారాజు అన్నడే అమ్మో ఆడుకుంటా పుట్టుకుని ఆడుకుంటా వచ్చినవా కొడుకాని అనుకున్నాడమ్మా కొడుకులారా జలచంద్ర నలుగురు కొడుకులని ఎనగంటే నాకన్ను వేరే కొడుక చిన్నప్పుడు మాత్రం అనగా నేను 5వ కొడుకును కంటే ఆ కొడుకును ఆయనంటే వెళ్తే ఆయన కన్ను పోతాయి అవ్వంట వెళ్తే అవ్వ కన్ను పోతాయి అంటే మేము భయపడి మాత్రం నిన్ను అడవి విడిచిపెట్టిండ్రా అడవిలోన నువ్వు ఎట్లా బతికినావు నువ్వే నా కొడుకు ఉన్నావు కొడుకు రారా జలచంద్ర రాజా నీ ప్రేమ భాగ్యదేవి కొడుకు నా చేతులతో కాదు కొడుకు నేను పాపకారి వాడిని కొడుకు నేను తోటగారి తండ్రి పాపం తప్పు అన్న మాత్రం హసిపిల్లగానప్పుడే నిన్ను తప్పు అన్న పాపకారి వల్ల ఏడుతా ఉన్నాడమ్మా బాబు నీలాద్రి రాజా రా బాబు నీ కొడుకుని నిడిచిపెట్టిపోతే నీ ఇంటికాడ వడగొట్టేస్తారా నీ ఊరెక్కడని దక్షిణాది డబల్ రాజ్యం అన్నావు నీ రాజ్యం వల్ల నీ ఇంటికాడ నిధించేస్తారా అమ్మన్నాడు నువ్వు నా ఇంటికాడ నిధించేస్తే నా భార్య లీలావతి నా కన్ను వేలున్నాయినా నన్ను దాదుకుంటది నన్ను కడుగుతుంది గాలిస్తుంది నన్ను దాదుకుంటది బిడ్డ నా భార్య కప్ప చెప్పురా నీకు పుణ్యం ఉంటది దా బాబు నీ ఇంటికాడ అప్పచెప్తారా అని గానడ నీలాద్రి మహారాజు ఎక్కబట్టుకున్నాడు ఆ కొడుకు జలచంద్ర మహారాజు ఎక్కబట్టుకొని దక్షిణాది డబల్ రాజు వెళ్ళిపోతావా అని జమదారు కోయిలానా జమదారు కోయిలానా తండ్రి ఎవరు కోలవట్టున్నారు జమదారు కోయిలానా గానడుడు తండ్రి తీసుకొని ఆ కొడుకు జలచంద్ర మహారాజు అయ్యా లీలాద్రి మహారాజు ఇల్లు ఎక్కడంటే ఆయనే నియముడు ఉన్నాడు మీరు చూపెట్టడంటే అయ్యా నాన్న పెద్ద మంచి కళ్ళు కనబడుతూనే అన్నరే చెప్తాడు అయ్యో కన్ను వేయని ఆ లీలాద్రి మహారాజు కన్ను వేయని అంటాడు అయ్యా గది అక్కడ వాడకుండా ఇల్లని చూపెడతాడు అమ్మా కన్ను చూకున్నాడు
చంద్రుడు తానల్లానే వచ్చన చంద్రుడు జగచంద్ర మహారాజు మాత్రం అనగా మరి మాత్రం అయ్యా ఇవే మీ బంగ్లా అంటే మామా మామా నీలవతి నీలమ్మో